యష్ వెంకట్ గారు మీకంటే ఎక్కువ సినిమాలు చేశారు. సీనియర్ కదా సార్. సీనియర్. అలాంటి ఆయనకి ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ ఉందనంటే అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? మేబీ ఎందుకంటే వచ్చి నిలుపులేకపోయారా? అంటే ఉంచుకోలేకపోయారనా? లేకపోతే వేరే వేరే అలవాట్ల వల్ల ఆయన పరిస్థితి ఇలా ఉందనుకోవచ్చా? యాజ్ ఒక ఆర్టిస్ట్‌గా మీరు చెప్పండి. సార్ నాకు తెలిసి ఇప్పుడు బాగా లక్షల్లో పర్ డే రెమ్యునరేషన్ తీసుకునేలాగా ఆయన లేదు సార్. అవును. ఏదో వేలల్లోనే పరిమితం బట్ అయ్యారు. వేలల్లో అయినా ఎప్పటినుంచో ఉన్నారు ఆయన. అదే. ఎందుకంటే నెలకొచ్చేసరికి కనీసం 20 రోజులు షూటింగ్ చేస్తారు. అవును. కనీసం రోజుకి ఇప్పుడు ఆయన ఉన్న స్టాండర్డ్స్, ఆయన ఉన్న సీనియారిటీ ప్రకారం రోజుకి 50,000 ఛార్జ్ చేసిన సో ఇంకెంత అవుతాయో మీరే ఆలోచించుకోండి. ఒక 10 రోజులు షూటింగ్ వెళ్ళినా అక్కడ 5 లక్షలు సంపాదించుకుంటారు కదా, అటు ఇటుగా రౌండ్ ఫిగర్. అదే సార్. చెప్తున్నాను నార్మల్గా. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి స్ట్రగుల్స్లో ఉన్నాడంటే దానికి రీజన్ ఏమనుకుంటారో? ఆయనకున్న అలవాట్లు అనుకోవాలా? లేకపోతే వేరే వేరే ఇంకేమైనా అనుకోవచ్చా? లేకపోతే డబ్బు ఉంచుకోలేకపోయి డబ్బు జాగ్రత్త లేదనుకోవాలా? ఏమనుకోవచ్చు మనం? సార్ ఎవరి లైఫ్లో ఉన్నా అది సెలబ్రిటీ కావచ్చు, నాన్ సెలబ్రిటీస్ కానీ వాళ్ళ ఎంటైర్ లైఫ్లో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక 10 సంవత్సరాలు బాగా పీక్స్ ఉంటుంది సార్ ఆ డబ్బు సంపాదించుకునేది. ఆ టైంలో దాన్ని బాగా సేవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వచ్చిన డబ్బుల్ని ఫ్యామిలీకి మంచిగా ఫ్యామిలీని చూసుకుంటూ, బట్ ఆయన సంపాదించిన దాంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఉండొచ్చు, ఇంకేదైనా ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు. అంతే, మరీ బాగా మిగిలిచ్చేసి అంత సఫిషియెంట్గా మిగిలిండకపోవచ్చేమో నేను అనుకుంటున్నాను సార్. అంతే.